ఈరోజు ఒక బ్లాగ్ వీడియో నాకు చాలా ఫేవరెట్. వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం మా అమ్మ వాళ్ళ ఇంట్లో. చాలా అంటే చాలా బాగా జరిగింది. అది ఎలా చేసుకున్నాము, దాని ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. మేము ఏమేమి కుక్ చేసుకున్నాము, మా ఇంటికి తాంబూలానికి ఎవరు వచ్చారు, అవన్నీ ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను మీకు. నాకు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను అమ్మవారిని రెడీ చేశాను. ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి చూసి అమ్మవారిని. నాకెంతంటే చెప్పలేనంత హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం చేయంగానే నాకు కొంచెం భయం అనిపించింది, బాగా వస్తుందో రాదో అమ్మవారు కట్టడానికి శారీ నాకు అనిపించింది. కానీ చాలా బాగా వచ్చింది. ఇలా ఒక పక్క నుంచి నేను వంట స్టార్ట్ చేశాను. మా అమ్మేమో వచ్చి దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని నైటే మేము అమ్మవారిని రెడీ చేసుకున్నాం. ఆ వీడియో కూడా వచ్చేది, కొంచెం టైం పట్టింది, కానీ వెయిట్ చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా అమ్మ ఇందులో మా అమ్మ కలసం కోసం కొంచెం చెంబుకు బొట్లు పెట్టుకొని వాటర్ ఫుల్గా పోసుకొని అందులో ఒక రూపాయి కాయిన్ వేసిన అంటే చాలా మంచిదని మా అమ్మ చెప్పింది నాకు. అందుకని నేను వేశాను. అలానే మామిడి కొమ్మలు పెట్టుకొని చల్లదనం అంట మామిడి కొమ్మలు. ఈ కిరీటం లాంటి ఇది కావాలి అనుకుంటే మీరు నాకు కమెంట్ చేయండి. నేను ఈసారి ఎలా పెట్టానో మీకు క్లియర్గా చూపిస్తాను. చాలా బాగా వచ్చింది. ఇది కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. నాకు మాత్రం ఈసారి చేస్తే ఎందుకో ఫుల్ఫిల్గా చేసి నాకు హ్యాపీ, అమ్మవారు కూడా చూసి బాగుండాలి అనిపించినట్టుంది. అలానే ఇవన్నీ మెస్సీగా అయిపోయింది. మొత్తం రూమ్ మొత్తం సామాన్లతో, అలానే ఫుల్గా కూర్చోడానికి కూడా ఖాళీ లేకుండా మొత్తం పరుచుకొని కూర్చున్నాను చూసుకోండి. అలానే ఇవి ఏంటంటే తాంబూలం కోసం మేము తీసుకున్నాం. ఇవన్నీ క్లియర్గా మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను. ఎందుకంటే ఏమేమి తీసుకున్నాను ఏంటి అని మీకు కూడా తెలియాలి కదా. తాంబూలంలో వేసుకున్నాం ఇవన్నీ. అలానే పూజ మధ్యలోన కథ చదువుకుంటూ పూజ మొత్తం చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. మాకైతే మాత్రం స్పెషల్గా అమ్మవారు మాత్రం చాలా అంటే చాలా చెప్పలేను, అంత బాగా వచ్చారు. చూసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు అన్నారు. అలానే తాంబూలాలకి కూడా పక్కన రెడీ చేసుకున్నాం మా అమ్మ వంట చేస్తున్నారు. మధ్యలో మా అమ్మ వెళ్ళిపోయారు. నేను వచ్చి మొత్తం మీద డెకరేషన్ మొత్తం చేసుకున్నాను. వెనక డెకరేషన్ ఏం చేసుకోలేదు, ఎందుకంటే మాకు కొంచెం స్పేస్ అనేది తక్కువగా ఉంది కాబట్టి. చాలా బాగా వచ్చింది. అలానే గాజులు కూడా కట్టాను. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. కొంచెం టైం పట్టింది ఆ వీడియోకి, నా కొంచెం ఎడిటింగ్ ఇష్యూస్ ఉన్నాయి అందులో. ఇదిగోండి మా ఇంటికి వచ్చిన తాంబూలానికి వచ్చిన మా అక్క వాళ్ళు మా పక్క అపార్ట్మెంట్లో ఉంటారు. అక్క, మా కమల అండ్ మా కీర్తి చిన్ని పూజ. ఇది అవుతుందిగా పక్క వెళ్ళిపోతుంది. తన కీర్తి, మా అమ్మ కాలు కడుగుతుంది మా అక్క. అలానే పసుపు కాళ్ళకి రాసి మంచిగా పారాన్ని కూడా పెట్టారు మా అమ్మ ఈసారి. ప్రతిసారి పెడతారు, బట్ ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి అనేది చాలా తక్కువగా పెడతారు. మా అమ్మ ఈసారి వరలక్ష్మి వ్రతానికి కూడా పెట్టారు మంచిగా. పారాణి మొత్తం అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసారు. అందరూ వచ్చి తాంబూలాలు కూడా తీసుకున్నారు. వాళ్ళు కూడా చూసి చాలా బాగా చేశారు, బాగుంది అనిపించారు. నేను కొంతమందికి ఇచ్చాను, మా అమ్మ కొంతమందికి ఇచ్చింది. ఎందుకంటే ఇద్దరం చేసుకున్నాం కాబట్టి. నేను చేసుకున్న వీడియో అయితే తీయలేకపోయానండి, ఎందుకంటే నాకు తీయడానికి కొంచెం కుదరలేదు కాబట్టి నేను తీసుకోలేదు. మా అమ్మ తీసుకున్నారు. చాలా బాగా వచ్చింది. అది కూడా ఏంటంటే ముగ్గురికి నిండు తాంబూలం అని చెప్పి వేరే వాళ్ళకి ఇద్దాం, ముగ్గురికి వచ్చారు కదా, ఇంకో కొంతమందికి వచ్చిన వాళ్ళకి ఇద్దాంలే అని చెప్పి నిండు తాంబూలంగా ఇచ్చింది మా అమ్మ ఈసారి. చాలా అంటే ఎప్పుడు మేము నిండు తాంబూలం చాలా తక్కువగా ఇస్తాం. మేము ఎప్పుడో ఏదైనా పూజలు మంచిగా ఎక్కువ గ్రాండ్గా చేసుకుంటామంటే అలానే ఇస్తాం. లేదు అంటే కొంచెం తక్కువగా ఇలా ఇచ్చుకుంటాం. మేము మా పద్ధతిలో చేసుకుంటున్నాం. మాకు తెలిసిన దీంట్లో మీరు ఎలా చేసుకుంటారో మాకు తెలియదు. మీరు ఎలా చేసుకుంటారో కూడా చెప్పండి. ఇందులో ఏమైనా తప్పులు మిస్టేక్స్ ఉన్నా కూడా మాకు చెప్పండి. ఎందుకంటే మేము చేసుకునే పద్ధతి వేరు, మీరు చేసుకునే పద్ధతి కొంతమంది కొన్ని ఉంటాయి కాబట్టి. పూజ కూడా చాలా బాగా చేసుకున్నాం. ఈసారి ఏంటంటే కథ మేము చదవలేకపోయి కొంచెం టైర్డ్గా అనిపించింది, చదవలేదు. ఫోన్లో పెట్టుకున్నాం కథని మేము. అలానే తోరణాలు కూడా, ఆ తోరణం కడితే చాలా మంచిది అంటారు. ఎందుకు కడతారు ఏంటని నాకు తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే నాకు కమెంట్ చేయండి. అలానే తాంబూలాన్ని ఇచ్చినప్పుడు కూడా కొన్ని వర్డ్స్ చెప్తారు కదా, ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇవి కూడా ఎందుకు చెప్తారో కూడా నాకు చెప్పండి. నాకైతే అంత పర్ఫెక్ట్గా తెలియదు కాబట్టి మీకు నేను అడిగాను. ఏమనుకోకండి ఈ విషయంలో మాత్రం. ఇలా తాంబూలం ఇచ్చిన తర్వాత మా అమ్మ హారతి ఇచ్చి మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నారు. ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వేరే వాళ్ళకి వచ్చారు, వాళ్ళకి ఇచ్చాను. నేను కొంతమంది ఇంటికి వెళ్ళి వాయినాలు తీసుకున్నాం. అలానే
పూజ మొత్తం అయితే చాలా బాగా జరిగిందండి. మీరు ఎలా చేసుకున్నారు మీ ఇంట్లో? మీరు చెప్పండి. మా ఇంట్లో అయితే ఇలా జరిగింది అమ్మవారి వరలక్ష్మి వ్రతం అయితే. బాయ్.